వాడు మారడు. నీ ధనమని తెలిసినా అది నేను ఖర్చు పెట్టుకోవాలని ప్రయత్నించడమే ఆతతాయి లక్షణం. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ రాజ్యాంగాల్లో అంటే కనిపించిన వాళ్ళని కనిపించినట్టు చంపేసుకుంటూ వెళ్ళలేం కాబట్టి అతి కఠినంగా శిక్షించాలి వాళ్ళని పట్టుకుని. పీకల దాకా వచ్చిన తర్వాత చేస్తారా? ఫస్ట్ లెవెల్లో చేయండి. ఇది సమాజం భయపడాలి, సమాజం బాగుపడాలి. నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి అంటాడు. మహారాజు స్థానంలో ఉన్నారంటే ఈ రోజుల మహారాజు అంటే ముఖ్యమంత్రి, ఈ రోజుల మహారాజులు అంటే మంత్రి, ఈ రోజుల మహారాజు అంటే మన సందులో తిరిగే కార్పొరేటరు, ఈ రోజుల మహారాజు అంటే ఎమ్మెల్యే. సో వీళ్ళందరూ పరిపాలన స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దైవాంశ సంభూతులే. ఈ విషయం వాళ్ళకి తెలియాలి. అది తెలియకపోవటం వల్లే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లంచాలు తీసేసుకోవటం. పర్లేదులే మన పక్కన ల్యాండే నువ్వు కబ్జా చేసేసే, పర్లేదులే ఎవడన్నా వస్తే నేను ఎవడన్నా వస్తే వీడు చూసుకుంటాట. మీరు అసెంబ్లీల్లో వీటిలో మీరు రాజకీయం తెలియని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్స్, ధర్మం తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, రౌడీలు వీళ్ళందరూ ఉంటే వ్యవస్థ ఇలాగే ఉంటుంది. మీరు తవ్వుకుంటూ పోతే వీటికి మొత్తం తీగలాగితే డొంక ఈ తీగ ఇంత పెద్దది. ఇది దీన్ని కొమ్ము కాసే రాజకీయ నాయకులు. నేను అందుకనే ఉంటున్నానంటే హైడ్రా పేరుతో పెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వేదిక మీద మీరు మైక్ ముందు నిలబడి మీరు మాట్లాడుతూ భగవద్గీత గురించి మీరు ప్రస్తావించటం అన్నది మాలాంటి వాళ్ళందరినీ పులకాంకితులను చేసింది. నేను ధర్మాన్ని ఆచరించే విషయంలో అతి కఠినంగా ధర్మాన్ని ఆచరించే విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్ణయం తీసుకోబోతున్నాను. దీని ఫలితం నీదే పరమాత్మ, నాకేది అంటకుండా చెయ్యి. అదేగా దేవుడు చెప్తోంది. సుఖదుఖే సమీకృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి. ధర్మ మార్గంలో వెళుతున్నప్పుడు వాడిని శిక్షించావనుకో, లేదా వాడిని చంపేశావు. ఈ దేశాన్ని రక్షించడం కోసం కసబ్ అనేవాడిని ఉరి తీశారండి. ఇప్పుడు వాడిని చంపినట్ట కాదు, దేశాన్ని రక్షించినట్టు. కాబట్టి ఈ చంపటం పేరుతో నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో దాని తాలూకు పాపము, దాని తాలూకు ఫలితం, అది పాపమైనా పుణ్యమైనా ఏది పద్మపత్రం ఇవాంభస, నీకు అసలు ఏది సోకదు. అందుకని నేను రేవంత్ రెడ్డి గారిని అంటున్నాను, ఈ దేవాలయాల విషయంలో కూడా అసలు మామూలుగా ఆలోచించండి. అది దేవాలయం అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, అన్యాక్రాంతం అవుతోంది. అధర్మంగా ఇంకోటి దాన్ని కబ్జా చేస్తున్నారు, అధర్మంగా ఇంకోటి ఏదో జరుగుతోంది. దాన్ని రెగ్యులరైజ్ పేరుతో దాన్ని అట్లా జస్ట్ లైక్ దట్ వదిలేకండి. అవి కూడా ఇప్పుడు చెరువులు కబ్జా లాంటివే. చెరువుని కబ్జా చేస్తే ఒకటి, గుడిని కబ్జా చేస్తే ఇంకా కదండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా మీరు స్వామివారికి తలనీలాలు సమర్పించడం, లేదా స్వామివారికి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువెళ్ళటం, స్వామివారికి శిరస్సును ధరించి పట్టు వస్త్రాలు తీసుకువెళ్ళటం ఇంతటితోనే అయిపోదు. సనాతన ధర్మ బోర్డు పెట్టండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఏమవుతారంటే మనం కంప్లైంట్ ఇస్తే ఇంకొకటి ఉంది యమున గారు, ఇందులో మనం కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు అందరూ ఒకటేరా, దొంగలు, వాళ్ళకే ఒత్తాసు పలుకుతారు. మనం చేసిన ఉపయోగం లేదు. గతంలో కొంతమంది చేశారు, ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు అనేక ఆలోచన కూడా ఉంది సాధారణ జనాల్లో. అందుకని నిర్వీర్యమైన స్థితిలో ఉన్నారు. నేను ఏమంటానంటే నువ్వు ఎప్పుడైతే ఇతర దేశాల్లాగా మనం ఏదైతే ధర్మం అనుకుంటున్నామో ఇతర దేశాల్లో ఈ ధర్మాన్ని చట్టం చేసేశారండి. మీరు దుబాయ్లో కానీ అమెరికాలో కానీ ఇతర దేశాల్లో ఒక దొంగతనం చేస్తే ఇది శిక్ష అంటే అది దానికి పెద్దవాడి దగ్గర నుంచి పేదవాడి దాకా ఒకటే శిక్ష అండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు బుష్ పిల్లల్ని అరెస్ట్ చేశారండి. ఎవరినో నీ బాబు పేరు చెప్పు అంటే బుష్ అన్నాడు. బుషా, ప్రతివాడు బుష్ పేరు వాడేవాడే అని. లేదండి మా నాన్నగారి పేరు బుషేనని. ఏమిటో వీడు మీ పేరు చెప్తున్నాడు చూడండి అంటే ఆయన వచ్చి వాడు మా అబ్బాయి అన్నాడు ఆయన. మరి ఏం చేయమంటారు? ఏం చేసేదండి, సాధారణమైన వాడికి ఏం శిక్ష వేస్తారో వాడికి అదే శిక్ష, అదే ఫైన్ వేయండి, నేను కూడా సారీ చెప్తాను అన్నాడు అతను. అది ఈ దేశంలో సాధ్యమండి? వెంటనే నేను ఎవడనుకుంటున్నావు, ఎవడు మీద పడితే వాడి మీద చేతులు ఎత్తేయటమే, ఎవడు పడితే వాడు కొట్టేయటమే. ప్రాణభయంతో ఇక్కడున్న ప్రజలకి, ఇక్కడ ఈ దేశంలో ప్రాణానికి విలువ లేదు, ఈ దేశంలో సామాన్యుడికి విలువ లేదు. ఇంకా దేవుణ్ణి ఎలా రక్షించగలుగుతాం? ఇట్లాంటి స్థితిలో కనుక హిందూయిజం ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇలా ఉండటానికి వీల్లేదు.